నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు వచ్చే 2 వారాల్లోపు ఇంటి నివేశన స్థలాలు పట్టాలు పంచేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు నగర పరిధిలో అర్హులైన 25,000 మందికి నివేశన స్థలాలు పంపిణీ చేసేందుకు అగ్రహారం, మల్లేశ్వరపురం, వెంగముక్కలపాలెంలో ఎంపిక చేసిన భూములను జేసీ గోపాలకృష్ణ, ఆర్డీఓ విశ్వేశ్వరరావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఎంపిక చేసిన భూముల్లో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లేఅవుట్లకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. 25,000 మందికి పట్టాలు ఇచ్చేందుకు 520 ఎకరాల భూసేకరణ చేయడం జరిగిందని, 430 ఎకరాలకు సంబంధించిన రైతులకు 166 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. ఎంపిక చేసిన స్థలాల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టామన్నారు. అప్రోచ్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టాలు ప్రింట్ కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్ కేటాయింపు జరిపి మ్యాపింగ్ చేసి పట్టా అందజేయడం జరుగుతుందన్నారు. రానున్న 2 వారాల్లో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. లేఅవుట్ ఒక రూపం వచ్చిన తర్వాత లబ్ధిదారులకు స్థలాలు చూపించడం జరుగుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జగనన్న కాలనీ ఆవిష్కరించి పట్టాలు పంపిణీ చేస్తారన్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూముల్లో పనులు చేపట్టమని చెప్పడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ మురళి, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అర్బన్ లేఅవుట్ దాదాపుగా ఒక 25,000 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. మల్లేశ్వరపాలెం, అగ్రహారము, తర్వాత ఇక్కడ ఉంటున్న వెంగముక్కపాలెం, ఇది మూడు చోట్ల కలిపి 520 ఎకరాలు ఇప్పుడు దాకా ల్యాండ్ ఎక్విజిషన్ ఐడెంటిఫై చేసేసి దాంట్లో ఆల్రెడీ 435 ఎకరాలకి అక్విజిషన్స్ కంప్లీట్ చేసి దాదాపుగా 166 crores రైతుల ఖాతాల్లో జమ చేయడం కూడా జరిగింది. కాంపన్సేషన్ అమౌంట్ ఇప్పుడు ఆల్రెడీ సర్వే అండ్ స్మాల్ జంగిల్ క్లియరెన్సెస్, ఈ వర్క్లన్నీ కూడా ఆల్రెడీ ఈ అప్రోచ్ రోడ్డు ప్లస్ సబ్సిక్వెంట్ గా వాళ్ళకున్న డ్రైనేజెస్ సమస్యలు ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఇప్పుడే సరి చేయాలి కోసము ఆల్రెడీ మనకున్న ఓనుడా ఏజెన్సీస్ ప్లస్ అర్బన్ ఇంజనీర్స్ తో ఆల్రెడీ ప్లానింగ్ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా ఈ ఏరియాలో మోస్ట్లీ గ్రావెల్ బేస్డ్ రెడ్ సాయిల్స్ ఉండడం వలన మనకి డ్రైనేజ్ ఇబ్బంది లేదు. మల్లేశ్వరపాలెం అండ్ అగ్రహారంలో కూడా పక్కగా డ్రైనేజ్ చేయడానికి కూడా నియరెస్ట్ నెల కాలువ కానీ ఎన్ఎస్పి కాలువ కానీ దాని నుంచి ఈ డ్రైనేజ్ మినహాయించి అక్కడ వాటర్ స్టాగ్నేట్ చేయకుండా ఎట్లా తీసుకువెళ్ళాలని కూడా ప్రాపర్ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ మనకి పట్టాలన్నీ కూడా ప్రింట్ అయి వచ్చేసింది, దాదాపుగా 25,000 పట్టాలు. ఇప్పుడు ఈ ఒక లాటరీ మూలంగా ఈ 25,000 మందికి కూడా ఎక్కడ ప్లాట్ అలాట్మెంట్స్ త్వరలో ఒక 2-3 days లో చేసి ప్లాట్ మ్యాపింగ్, ప్రతి ఒక్క బెనిఫిషియరీ ఆ ప్లాట్ తో మ్యాప్ చేసేసి వాళ్ళకి పట్టాలో రాసి ఒక వార్ ఫుటింగ్ లెవెల్లో కూడా నైట్ అండ్ డే పని చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అధికారులందరూ కూడా ఎస్పెషలీ రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఓన్డా అధికారులు అందరూ కూడా ఒక టీం వర్క్ చేసేసి ఈ కార్యక్రమం విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. మాత్రం కాకుండా వన్స్ వాళ్ళకి ప్లాట్ మ్యాపింగ్ అయిన తర్వాత ఈ బేసిక్ ప్లాట్ సర్వే స్టోన్స్ అన్ని పెట్టేసి రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత లేఅవుట్ రూపం వచ్చిన తర్వాత ప్రజలను తీసుకొచ్చేసి వాళ్ళు ఉంటున్న ప్లాట్స్ వాళ్ళకి చూపించేసి చేయడం జరుగుతుంది. దెన్ మనం ఒక రోజు మంచి రోజు చూసుకొని ముఖ్యమంత్రి వారిలో ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మన పేద ప్రజలకి ఈ జగనన్న ఈ కాలనీ ఇనాగ్రేట్ చేసి వాళ్ళ చేలో ఈ పట్టాలు ఇవ్వాల్సిన కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేయడానికి ఉన్నాము. ఈ కార్యక్రమం చాలా వార్ ఫుటింగ్ లెవెల్లో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దీంట్లో ఎవరికి కూడా బలవంతం చేయట్లా. 1 or 2 20 days or 30 days కుంటున్న చిన్న పంటలు ఉంటుంది. బట్ రైతులు వాళ్ళు ముందుకు వచ్చేసి పర్లేదు, నాకు కాంపెన్సేషన్ పడింది, మీరు క్లియర్ చేయండి అని కూడా చెప్పడం తర్వాత ఓన్లీ ఇది చేస్తున్నాం. ఎట్లాంటి బలం
అక్క చెల్లెమ్మల కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశారో అదే వాగ్దానం నెరవేర్చి మాట తప్పని వ్యక్తిగా జగనన్న అక్క చెల్లెమ్మల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. టంగుటూరులో వైఎస్ఆర్ ఆసరా చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్ కు మహిళలు స్వాగతం పలికారు. టంగుటూరు మండలంలోని డ్వాక్రా మహిళలకు 11,50,00,000 పైగా రుణమాఫీ చేయడం జరిగిందని మంత్రి సురేష్ అన్నారు. మహిళల అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళ చదువుకుంటే కుటుంబంలో అందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దుతుందన్నారు. అందుకే జగనన్న మహిళా పక్షపాతిగా మారి మహిళల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, ఎంపీడీఓ, ఏపీఓ, తహసీల్దార్, ఎంపీపీ పటాపంజుల కోటేశ్వరమ్మ, జెడ్పీటీసీ మన్నం అరుణకుమారి, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు చింతపల్లి హరిబాబు, మండల పార్టీ అధ్యక్షులు మల్లవరపు రాఘవరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారికి వెసులుబాటు కల్పిస్తూ సాధికారిత వైపు వారిని అడుగులు వేయిస్తూ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ మహిళా పక్షపాతిగా ఈ రోజు జగనన్న చరిత్ర పుటల్లో మహిళలకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా అన్ని సంక్షేమ ఫలంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో అమలు చేసినటువంటి సంక్షేమ ఫలాలు అమ్మఒడి దగ్గర నుంచి చేయూత, ఆసరా, మరి అలాగే విద్యుల కార్యక్రమం కానివ్వండి, విద్యా దీవెన, వసతి దీవెన, తోడు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఈ యొక్క పట్టణంలోకి డబ్బులు మరి వదిలే కార్యక్రమం చూస్తే అన్ని కూడా. జిల్లాలో మార్చి 1 నుండి 20వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను సజావుగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ దినేష్ కుమార్ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మార్చి 1 నుండి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి చిన్న పొరపాట్లు కూడా జరగకుండా పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 69 పరీక్షా కేంద్రాల్లో 44,733 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా అందులో 21,570 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా 23,163 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు ఉన్నారన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని విద్యార్థులు ఉదయం 8:30 కల్లా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పరీక్షలు జరిగే సమయంలో మాల్ ప్రాక్టీస్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ శ్రీలత, ఆర్ఐఓ సైమన్ విక్టర్, డిఎస్పీ నారాయణ స్వామిరెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం బి సుధాకర్, వైద్య, ఆరోగ్య, విద్యుత్, తపాలా, ఖజానా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ ఎస్పీ గారు ఎట్లా చేశారో సేమ్ పద్ధతిలో పెట్టమని చెప్పండి. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఐ మీన్ మీకు ఫోర్సెస్ ఎక్కడైనా తగ్గి ఉంటే ఫర్ ఎనీ అదర్ రీజన్స్ దెన్ సబ్స్టిట్యూట్ మహిళా పోలీస్ ఆర్ హోమ్ గార్డ్స్ అండ్ గెట్ ఇట్. అండ్ అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అక్కడ ఉంటే కొంచెం తెలివైన ఎస్హెచ్ఓస్ అండ్ సిఐలు ఒకసారి ఈ సెంటర్స్ ఒకసారి విజిట్ చేసి ఆర్టీసీ ఇస్తారో ఎవరికి తీసుకుంటారు వాళ్ళు మనకి వచ్చి చేస్తారు, మనమేం పెట్టగల. సో సేమ్ ఈ సెన్సిటివ్ మెటీరియల్స్ పోలీస్ స్టేషన్స్లో పెడతారు కదా, ఇట్లా యూ హ్యావ్ అ టెంపరరీ స్టోర్ రూమ్ హియర్ అండ్ దెన్ ఒక 2 రోజుల ముందు ఇట్ గోస్ టు ద పోలీస్ స్టేషన్. సో పోలీస్ స్టేషన్స్ అందరికీ కూడా ఫస్ట్ యూ గివ్ మీ దట్ లొకేషన్స్, ఏ కాన్ఫిడెన్షియల్ లొకేషన్ నుంచి ఏ పోలీస్ స్టేషన్ పంపిస్తారు, రూట్ ఏంటి, టైం ఏంటి, హూ ఇస్ ద పర్సన్ హూ ఇస్ టేకింగ్ ఇట్, ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మీ ఆఫీస్లో లాస్ట్ టైం చేసినట్టు సేమ్
కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతంలోని కబరస్థాన్ గ్రౌండ్ లో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ముస్లిం సోదరులకు కబరస్థాన్లో తగిన వసతులు లేక చనిపోయిన వారిని ఖననం చేసేందుకు ఇబ్బందులు ఉన్నాయని తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఓకే సార్. దీంతో రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు కేటాయించి పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. మాగుంట కుటుంబం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ముస్లిం సోదరులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మాగుంట తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కబరస్థాన్ అభివృద్ధి కమిటీ సభ్యులు జిలానీ, అబ్బాస్ ఖాన్, సుబానీ, మస్తాన్ వలీ, కరీముల్లా, అబ్దుల్ సత్తార్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న ముస్లిం బరియల్ గ్రౌండ్ ప్రాంతంలో ఎంపీ ల్యాడ్స్తో 10 లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేసుకోవడం స్థానిక శాసనసభ్యులు సోదరు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోరిన మీదట ముస్లిం బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా మేయర్ గారు గంగాడ సుజాత గారితో కూడా మా దగ్గరికి వచ్చి ఈ కమిటీలో సెక్రటరీ, ప్రెసిడెంట్ అందరూ కూడా ఉన్నారు. బరియల్ గ్రౌండ్లో సిమెంట్ రోడ్డు వేసుకుంటే బాగుంటుంది, కొంత అసౌకర్యం ఉన్నది. ఇక్కడ వచ్చిన వారందరికీ కోరిన మీదట మాగుంట కుటుంబం తరఫున మేము ప్రత్యేకంగా ఎంపీ ల్యాడ్స్ అనేది 10 లక్షల రూపాయలు అనేది ఇవ్వటం కూడా జరిగింది. చక్కగా నిర్మించున్నారు. వారికి ఈ సౌకర్యం అనేది కూడా బాగుండే దాని కొరకు అల్లా అందరు కూడా ఆశీస్సులు అందరికి కూడా ఉండాలని మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. ముస్లిం బరియల్ గ్రౌండ్ని లో ఉన్నటువంటి ఏరియాలో లోపల మరి రోడ్డు మరి సిమెంట్ రోడ్ సీసీ రోడ్డు కోసమని గౌరవనీయులు మన ఎంపీ గారు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారి ఎంపీ ల్యాడ్స్లో ఒక 10 lakhsని శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా మరి నన్ను అడగడం, అలాగే మరి వాసనని అడగడం, అలాగే మనందరం కలిపి మరి మన ఎంపీ గారిని అడగడం, ఇమ్మీడియట్గా వారు శాంక్షన్ చేసి ఇదంతా వారి చేతుల మీదకి ఓపెన్ చేసినందుకు మొదటగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా ఇక్కడ వర్షం కనుక పడినట్లయితే ఇదంతా కూడా బాగా లోతట్టు కాబట్టి మునిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరన్నా చనిపోయినా కూడా వాళ్ళని తీసుకురావడం, డెడ్ బాడీని తీసుకురావడం అనేది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ పూడ్చే సాంప్రదాయం కనుక మరి డెడ్ బాడీని తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉండడానికి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు, మంచి సిమెంట్ రోడ్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ముందుగా మరి కమిటీ మెంబర్స్కి అలాగే ఇచ్చినందుకు మన ఎంపీ గారికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నగరపాలక సంస్థలో కొత్తపట్నం బస్టాండ్ ఏరియాస్లో ఉన్నది కాబట్టి ఇది ఒక్కటే ఈ నగరంలో ఉండింది. కాబట్టి దీన్ని కూడా మరి డెవలప్ చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి మరి ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు. మరి రాబోయే ఎలక్షన్లో కూడా మరి అల్లా అందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని చెప్పేసి మరి కోరుకుంటూ సెలవు. ముస్లిం సోదరులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా గారికి, ముఖ్య అతిథి ప్రారంభోత్సకులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మేయర్ గారికి, అధికారులకు, మన ముస్లిం సోదరులకు అందరికీ కూడా మా యొక్క బరియల్ గ్రౌండ్ కమిటీ తరపున అందరికీ నమస్సుమాంజులు. ఈ కార్యక్రమానికి మనము 2011 నుంచి కమిటీ ఏర్పడి ఉంది. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ దగ్గర సుమారుగా ఒక 70 లక్షల దాకా మనకు రాజకీయ నాయకుల ద్వారా చాలా
కృషితో వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మనం అభివృద్ధి చేసుకున్నాం. కార్యక్రమం ముందుసారి అభివృద్ధి కార్యక్రమం అని అంటే తప్పనిసరిగా మాకు చేయూతనిచ్చి మాకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి ఇంత అభివృద్ధిని చేయడానికి వాళ్ళు మాకు తోడ్పడినందుకు ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి బాలినేని వాసు గారికి మన మేయర్ మేడం గారు ప్రతిదీ మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చినప్పుడు మనం రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ఎంబడే కమిషనర్ గారికి చెప్పేవాళ్ళు, అట్లే వాసు గారి దగ్గర పోయి చెప్పేవాళ్ళం, ఎంపీ గారి దగ్గర చెప్పేవాళ్ళం. ఈ ఛానల్లో మనకు చాలా సహకారాలు చేశారు కాబట్టి మా ముస్లిం సామాజిక వర్గం పట్టణ సామాజిక వర్గం తరపున మన కమిటీ తరపున పేరున మీ వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే మాగుంట గారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ సీసీ రోడ్డు శంకుస్థాపన చేసినందుకు వారికి ముస్లిం సామాజిక వర్గం తరపున ప్రారంభోత్సవం చేసినందుకు ముస్లిం సామాజిక వర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మిగతా ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم إنا इस कब्रिस्तान की या अल्लाह इस मेहनत के लिए जिन लोगों ने कोशिश किया या अल्लाह सियासी लीडर हजरात जिन्होंने साथ दिया तमाम को नुसरत मदद फरमा दो दुनिया व आखिरत की सारी भलाइयाँ अता फरमा दो सबको हिदायत अता फरमा दो ఒంగోలు నగరంలో అర్హులైన వారికి ఇంటి నివేశన స్థలాలు ఇచ్చేందుకు సేకరించిన భూములను వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా మార్చేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రణీత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఒంగోలు మండల పరిధిలోని అగ్రహారం గ్రామంలో పర్యటించి స్థానిక రైతులతో మాట్లాడారు. ఒంగోలు నగరంలో అర్హులైన వారికి ఇంటి నివేశన స్థలాలు ఇచ్చేందుకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం నుండి భూమి కొనుగోలు కోసం 231 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. సంబంధిత రైతులకు ఇప్పటికే ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడం జరిగింది. యువనేత ప్రణీత్ రెడ్డి వెంట కమిషనర్ జస్వంతరావు, తహసీల్దార్ మురళి, బాలినేని వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. దీని వరకు ఏమవుతుందంటే 12,000 ప్లాట్లు, ఇది వచ్చేసి 6,320 ప్లస్ 5,700, అదే దగ్గరనా ఇది కోర్టులో యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు వీటి వరకు వాళ్ళదంట కూడా మొత్తం 40 ఎకరాలు ఇక్కడ కూడా డిస్టెన్స్లో విశాఖపట్నంలో రూరల్ తహసీల్దార్ వెంకటరమణయ్య దారుణ హత్యను ప్రకాశం జిల్లా ఏపీ రెవెన్యూ సంఘం తీవ్రంగా ఖండించింది. రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్వీఎస్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ ధర్నా చేశారు. తహసీల్దార్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని కృష్ణమోహన్ అన్నారు. దుండగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ఏపీ రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో ఊతకోలు శ్రీనివాసరావు, కలెక్టరేట్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ దానియేల్, 4వ తరగతి ఉద్యోగుల జిల్లా సంఘం అధ్యక్షుడు కోమటిగుండ వెంకటేశ్వర్లు, కాశీ తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది మీద బోధుదాడులు చేసి వారి ప్రాణాలు హరించడం అనేది వారిని కఠినంగా శిక్షించి వారిని పూర్తిగా
భూమి మీద లేకుండా చేసేటువంటి మరి యొక్క మన ప్రకాశం జిల్లాని తీసుకున్నట్లయితే చాలా కార్యక్రమాలు మనం నిర్వహించాము. ఐక్యతని మరొకసారి చూపించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత. విధించాలని మన ప్రధాన డిమాండ్. దీనికి రాష్ట్ర నాయకత్వం మనకి రేపు మళ్ళీ పిలుపునిస్తుంది. సోమవారం నుంచి మనం ఏం చేయాలి? నిన్న రాత్రి ఏదైతే విశాఖపట్నంలో తహసీల్దార్ గారిపైన జరిగినటువంటి హేయమైనటువంటి దాడిలో వారు మరణించడం జరిగింది. అదేవిధంగా వారిని వారి ఇంట్లోనే దాడి చేసి దుండగులు హత్య చేసినటువంటి సందర్భంలో రెవెన్యూ ఉద్యోగులంతా కూడా తీవ్రమైనటువంటి కలత చెందారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి కూడా లోనవుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా దీనిపైన తీవ్రమైనటువంటి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి చర్యల వలన ఉద్యోగులకు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే రాబోయే ఎలక్షన్ ఇయర్, ఈ ఎలక్షన్ 3-4 నెలలు కూడా తీవ్రమైన ఒత్తిడిలో రెవెన్యూ ఉద్యోగులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా సహకరించి ఇటువంటి చర్యలపైన పూర్తిగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని వారిని తీవ్రంగా కానీ శిక్షించకపోయినట్లయితే రెవెన్యూ యంత్రాంగం మొత్తం పనిచేయడం కష్టంగా ఉంటుంది. కాబట్టి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని తీవ్రంగా శిక్షించాలని చెప్పేసి ఏపీఎస్ ప్రకాశం జిల్లా తరఫున కోరుతా ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్నో వివిధ పనులపై కింది స్థాయి నుంచి తహసీల్దార్ వరకు కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన వస్తుంది. మరి రెవెన్యూ డిపార్ట్మెంటు మరి ఇలా పని చేయని వారిని మరి ఇలా చంపుకుంటా పోతూ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంటు మరి ఎంతవరకు దీనికి అడ్డుకట్ట వేస్తారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఈ యొక్క దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేసి మరి ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరుతాం. నగరంలోని 37వ డివిజన్ పేర్లమాన్యం సచివాలయాన్ని మేయర్ గంగాడ్ సుజాత ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ ఉద్యోగుల హాజరు పరిశీలించారు. మేయర్ మాట్లాడుతూ సచివాలయంలో లబ్ధిదారుల వివరాలు, ఫిర్యాదుల గురించి సిబ్బంది నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డివిజన్కు సచివాలయంలో ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తీరుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని మేయర్ అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ పాల్గొన్నారు. కొత్తగా వచ్చిందని జనరేట్ చేస్తా, పాత వస్తున్నాయి, రోజుకి ఎన్ని వస్తున్నాయి, నెలకి ఎన్ని వస్తున్నాయి, లాస్ట్ మంత్ అలా ఇప్పుడు చూడు, ఈ రకంగా చూసుకుంటూ జనవరి తీసుకుంటూ 3, 4, 5, 6 మనకి ఎలక్షన్ జరిగి గెలిచిన తర్వాత ఆయన సీఎంగా మరి తొలి సంతకం చేసిన తర్వాత ఇంతమందికి దాదాపుగా 1,46,000 మందికి సచివాలయాన్ని ఉద్యోగాలు ఇవ్వడం అనేది అది ఒక చరిత్ర సృష్టించడమే. మరి ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అందే విధంగా కానివ్వండి, ఇంకా మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, అలాగే మరి ఆధార్ కార్డులోని మార్పులు ఏదైనా చేయాలనుకున్నా, లేదంటే ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక మ్యారేజ్ సర్టిఫికేట్, ప్రతిదీ కూడా ప్రతి సేవలు కూడా మరి ఈ యొక్క సచివాలయాల ద్వారా అందించే కార్యక్రమం. అందులో అప్లై చేసిన 3 డేస్కి అంతా కూడా మరి వాళ్ళ చేతికే ఇచ్చే విధంగా మరి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టు జగనన్నకు, అలాగే జగనన్న సురక్ష కానివ్వండి, జగనన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి, ఈ యొక్క కార్యక్రమాల్లో మరి అందరి యొక్క ఆరోగ్యాన్ని కూడా చూసే విధంగా జగనన్న తీసుకున్న నిర్ణయాలకి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతృప్తికరంగా వాళ్ళ యొక్క భావాలను తెలియజేయడం జరిగింది. అలాగే వాలంటీర్లు కూడా ఈ రోజున మనకు జగనన్న వాలంటీర్లకి ఇంకొక పని కూడా అప్పచెప్పడం జరిగింది. అంటే ప్రతి ఇంటికి రేషన్ అనేది ఇస్తే అందరూ కూడా ఫుల్ ప్రెజర్గా రేషన్ ఇస్తున్నారో లేదో చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మరి వాలంటీర్లకు అప్పచెప్పడం జరిగింది. అక్కడ కూడా మరి కొంతమంది వాలంటీర్లు ఆ ఏరియాస్లో ఆ డీలర్లు కానివ్వండి, అలాగనే ఈ యొక్క వాహనదారులు సరిగ్గా సక్రమంగా సప్లై చేస్తున్నారు లేదనే విషయం మీద కూడా మాకు కొన్ని కంప్లైంట్స్ కూడా చేయడం జరిగింది. నేను ఇమ్మీడియట్గా మరి దాన్ని జేసీ గారికి కూడా వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది.
ఇలా ప్రతి డివిజన్లో ప్రతి సచివాలయంలోనూ కూడా ఏ చిన్న పొరపాట్లు కానివ్వండి, అలాగే సేవలు అందించే దశలో ఎవరు సరిగ్గా చేయకపోయినా కూడా పబ్లిక్ మా నోటీస్ కనుక తీసుకొచ్చినట్లయితే వారి మీద మేము తగు చర్యలు తీసుకొని అందరికీ కూడా అన్ని సేవలు అందించే విధంగా మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఇక్కడున్న సచివాలయంలో ఇది 56వ సచివాలయము. ఈ సచివాలయంలో అయితే ఇక్కడ చుట్టూగా మన శానిటేషన్ అయితేనేమనండి, అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క గౌరవ కార్పొరేటర్ గారు కూడా వారి యొక్క సేవలు కూడా బాగా చేస్తున్నారని చెప్పేసి వారు కూడా కితాబు ఇవ్వడం జరిగింది. కనుక ఇంకా బాగా ఫర్దర్గా మరి ఎలక్షన్ కూడా రాబోతుంది కాబట్టి ఎవ్వరికీ కూడా ఏ అసంతృప్తి లేకుండా మరి ఇళ్ల స్థలాల విషయంలోనైతే నెమ్మండి ఎందులోనూ కూడా ఏదైనా చిన్న చిన్న తప్పులు కానివ్వండి జరిగినట్లయితే మా నోటీస్ చేసినట్లయితే తప్పకుండా మనం దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేసి సెలవు తీసుకుంటాం. శివారు ప్రాంతం అవడం వల్ల కొంచెం సమస్యలు ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళకి రేషన్ రావట్లేదని చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేడం గారి దాకా వెళ్ళి ఈరోజు విజిట్కి వచ్చారు. ఇళ్లలో రేషన్ ఇవ్వడం లేదని సచివాలయానికి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. దాన్ని కూడా ఈరోజు మేడం గారు పరిష్కరించడానికి వారి వంతు వారు సహాయం చేశారు. పోతే ఈరోజు ఇక్కడ ప్రజలు ఎక్కువగా అంత స్లమ్ పీపుల్ అవ్వడం వల్ల వాటర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రోడ్లు లేకపోవడం వల్ల కానీ, కరెంటు స్తంభాలు లేకపోవడం వల్ల కానివ్వండి చాలా సమస్యలు ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు వాటిని మేము రెక్టిఫై చేయడం జరిగింది. మెయిన్గా సమతా నగర్ నుంచి మంగమూరుకి వెళ్ళే రోడ్డు కూడా కొత్తగా వేయడం జరిగింది. దాన్ని త్వరలో ప్రారంభించుకుంటాం. పోతే డ్రైనేజెస్ కూడా చాలా వరకు చేసాము. ఇంకా కొన్ని రోడ్లు డ్రైనేజీలు ఉన్నాయి. 6 కోట్ల వరకు వర్కులు చేయడం జరిగింది. ఇక్కడ మంచి హెల్త్ సెంటర్ నిర్మించుకోవడం జరిగింది. అది మాత్రం మా డివిజన్ మొత్తానికి ప్రతిష్టాత్మకంగా జరిగింది. మేయర్ గారి సహకారం వల్ల వాటన్నిటినీ మేము చేసుకోవడం జరుగుతుంది. ప్రతి వర్కుకి మా ప్రాంతం చాలా వెనుకబడిందని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసుకోవడం, వాళ్ళు మా ఫైల్స్ అన్నిటి మీద సంతకాలు పెట్టడం వల్ల ఈ పనులన్నీ మేము సకాలంలో చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలందరి తరపున 39వ డివిజన్ తరపున, మా సచివాలయం తరపున, మా వాలంటీర్లందరి తరపున మేయర్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నియోజకవర్గ పర్యటనలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన కార్యాలయంలో పలువురు మాగుంట అభిమానులు, వైసీపీ శ్రేణులు కలిసి వారి సమస్యలను తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతనంగా మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జశ్వంతరావు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సురేష్ ఎప్పుడు వచ్చావు? స్వామి ఏంటంటే కోర్టులో ఇప్పుడు ఏం తీసేసారా? పెడితే
ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ అస్లాం అన్నారు. వాహనాల తనిఖీలో భాగంగా కర్నూలు రోడ్లోని పవర్ ఆఫీస్ వద్ద తనిఖీలు నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. మోటార్ సైకిల్, ఆటో, కారు వాహనదారులు తమ వాహనాల వెంట తప్పనిసరిగా సంబంధిత పత్రాలు ఉంచుకోవాలన్నారు. పత్రాలు లేకపోతే జరిమానా విధించడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని పదే పదే చెబుతున్నప్పటికీ వాహనదారులు చాలా మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని, అలాంటి వారి వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు. సీజ్ చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించి న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. వాహనాల తనిఖీలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా వెహికల్ చెకింగ్ కర్నూలు రోడ్లో చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరికి ఇదే డ్రైవింగ్ లైసెన్సు, వెహికల్ డాక్యుమెంట్స్, ఆర్సీ కార్డు కానీ, ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ కానీ ఏమైనా వెహికల్స్ కనుక లేక డాక్యుమెంట్స్ కనుక లేకపోతే వారికి జరిమానా విధించడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి శనివారం మనం నో యాక్సిడెంట్ డే అనేది ఎన్షూర్ చేస్తూ ఉంటాం మన జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల ప్రకారం. అదేవిధంగా ఈరోజు కూడా కొంతమందికి ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా మన ఎవరైతే వాహనదారులు 2 వీలర్స్, ఆటో వాళ్ళు, రిమైనింగ్ 4 వీలర్స్ వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. రోడ్డు భద్రత నియమాలు ఖచ్చితంగా పాటించాలి, రోడ్ సేఫ్టీ మెజర్స్ పాటించాలి. అదేవిధంగా తగిన డాక్యుమెంట్స్ వాళ్ళతో పాటు ఉండే విధంగా ఎన్షూర్ చేసుకోవాలని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెవెన్యూ ఉద్యోగిగా చలామణి అవుతూ అమాయక ప్రజలను తప్పుడు పట్టాలు ఇస్తూ మోసం చేసి డబ్బులు దండుకుంటున్న బొల్ల హరీష్ పై చర్యలు తీసుకుని అక్రమంగా వసూలు చేసిన నగదు ఇప్పించాలంటూ జనసేన ఆధ్వర్యంలో బాధితులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి అమాయక ప్రజలను మోసం చేస్తూ దురాగతాలకు పాల్పడుతున్న హరీష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టంగుటూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు దీక్ష చేపట్టారు. టంగుటూరులో జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు ఇస్తామని నమ్మబలికి నగదు వసూలు చేసి చివరకు దొంగ పట్టాలు చేతిలో పెట్టారని బాధితులు వాపోయారు. హరీష్ వల్ల తమకు ప్రాణహాని ఉందని, తమకు ఏదైనా జరిగితే హరీష్ బాధ్యత వహించాల్సి ఉంటుందని బాధితులు తెలిపారు. టంగుటూరు పంచాయతీలో జగనన్న కాలనీలో అవినీతి అంతా ఇంత కాదని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోజ్ కుమార్ అన్నారు. పట్టాల పేరుతో డబ్బులు దండుకుని నకిలీ స్టాంపుల ఫోర్జరీ సంతకాలతో నిరుపేదలను మోసం చేసిన హరీష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమెకి పట్టా ఇచ్చారు కానీ రికార్డులో ఏం పేరు లేదు. ఈమె పేరుకు బదులుగా పులిచెర్ల ధనలక్ష్మి వేణుగోపాల్ అని పేరు నమోదు చేసి ఉంది. అదేవిధంగా న్యాయం జరగాలి, న్యాయమైన లబ్ధిదారులకు న్యాయం జరగాలి, న్యాయమైన లబ్ధిదారులకు అక్రమంగా డబ్బులు సంపాదించిన షాడో విఆర్ఓనే వెంటనే అరెస్ట్ చేయాలి. అక్రమంగా డబ్బులు సంపాదించిన షాడో విఆర్ఓనే న్యాయం జరగాలి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగాలి. నేను సచ్చినా ఆయన హరీష్ అతనే కాదంటున్నారు. కాదని చెప్తే ఎట్లా సార్? మేము ఇచ్చేవాళ్ళు మేము ఇదా అతనికి ఇవ్వగలిగాను. కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ 1500 ఇవ్వకుండా నేను కొంచెం లేట్ చేశాను. పట్టా అడుగుతా ఉంటే తీసుకొచ్చి ఇచ్చాడు. 3 నెలలు కామ్గా ఉండమ్మా, నేను అనఫిషియల్గా ఇచ్చాను, సార్ వాళ్ళు ఇచ్చారు, నీకు పట్టాలు మళ్ళీ పంపిణీ చేసేటప్పుడు నీకు పబ్లిక్గా నేను యాడింగ్ చేపిస్తాను అని చెప్పి నాకు అలానే గమనం పెట్టమన్నాడు. సరే అలానే ఊరుకున్న తర్వాత మళ్ళీ నేను అడగడం మొదలు పెట్టాను. నేను ఇల్లు కట్టుకోవాలి, ఎట్లా దీని సంగతి అని వాలంటీర్ని అడిగితే వాలంటీర్ ఒకటే మాట చెప్పింది, నువ్వు మా సర్వేలో లేవు, నీకు ఎలా మేము హౌసింగ్ బోర్డులో పెట్టగలమని అడిగింది. నేను అతను క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేస్తే సమాధానం ఇవ్వలేదు. పోయిన సంవత్సరం ఇక్కడ జరిగిన ప్రజా దర్బార్లో కూడా నేను దాని గురించి కంప్లైంట్ ఇచ్చాను. ఎవరు ఎటువంటి నాకు సంబంధించి దాని ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. ఆర్ఐ గారు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీలో కూడా వాళ్ళకి తేలింది, కానీ ఎవరు మాత్రం దీనికి సంబంధించి ముందుకు తీసుకోలేదు. నాకైతే న్యాయం జరగలేదు. అతను పైగా నాకంటే డబ్బులు తీసుకొని కూడా నేను ఎవరో తెలియదు, ఈ పట్టా అసలు నేను ఇవ్వలేదు అంటున్నాడు. మరి ఈ పట్టా ఇవ్వకపోతే నాకు ఎవరు ఇచ్చినట్టు? ఎంఆర్ఓ గారు ఇచ్చారా, విఆర్ఓ గారు ఇచ్చారా, వాలంటీర్ ఇచ్చిందా, సచివాలయం సిబ్బంది ఇచ్చారా? నేనైతే మాత్రం నా కాడ మాత్రం అతను ఫోన్ పే చేసిన రికార్డు కూడా నా దగ్గర ఉంది. పైగా నేను ఓన్లీ టీ అమ్ముకునేదాన్ని. నేను అతన్ని ఎట్లా నేను ఎక్కడ అతని గురించి నేను షాడో విఆర్ఓ
అలియాస్ వల్లా హరీష్ అతను మాత్రమే అని చెప్పాను నేను. అతన్ని ఎక్కడ నేను కించపరిచి మాట్లాడలేదు, నేను ఎటువంటి కులంకి సంబంధించి ఏమీ మాట్లాడలేదు. కానీ అలా పేపర్కి వెళ్ళేందుకు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏదైనా ఉంటే ఎంఆర్ఓ గారు స్టేట్మెంట్ ఇవ్వాలి. అతనికి ఏ అధికారం ఉందని అతను ఎంఆర్ఓ వాళ్ళ ఆఫీసులో వర్క్ చేస్తున్నాడు. అతను ఎలా పెట్టుకున్నారు వర్క్లో, పేరు వాళ్ళ చెల్లెలది, వర్క్ చేస్తుంది. డిఎస్సి 24కు సంబంధించి జిల్లాలో 322 ఉపాధ్యాయ పోస్టులను గుర్తించి జిల్లా విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అన్ని జిల్లాల నుండి నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖ నుండి 322 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నివేదిక అందించారు. ఈ పోస్టులన్నీ స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి చెందినవి కావడం గమనార్హం. అవి కూడా సబ్జెక్టుల వారీగా ఖాళీలను గుర్తించి విద్యాశాఖకు నివేదించింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అలుపెరగని పోరాటం చేస్తుందని రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రావణ్ కుమార్ వెల్లడించారు. ఉపాధ్యాయ ఆవిర్భావ దినోత్సవం ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో జరిగింది. డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్న ఉపాధ్యాయ నియామకాల్లో అప్రెంటిస్ విధానాన్ని ఎత్తివేయాలని శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి దిలీప్ చక్రవర్తి, నాయకులు గుణప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హిమజ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘానికి సంబంధించి ఆలపించిన గీతం ఆకట్టుకుంది. ఉపాధ్యాయ బంధువులకు ఇది అండదండ, మన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జెండా. ఉపాధ్యాయ బంధువులకు ఇది అండదండ, భారతీయ సంస్కృతిని నిలబెట్టే జెండా, భారతీయ సంస్కృతిని. మహాకవి గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో జాషువా కాంస్య విగ్రహం ఈ నెల 9వ తేదీన కలెక్టర్ కార్యాలయంలోని జాషువా ప్రాంగణంలో ఆవిష్కరణ జరుగుతుందని గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, ఎండ్లూరి రవికుమార్ మాదిగ తెలిపారు. కలెక్టర్ దినేష్ కుమార్ జాషువా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. విగ్రహావిష్కరణకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అగలకుర్తి ప్రసాద్, పి శాలంరాజు, కొమ్మూరు కనకయ్య, తిరువీధి బాబు, వేణుమాధవ్, నాగార్జున, జయరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి 9వ తారీఖు ప్రారంభోత్సవాన్ని జయప్రదం చేయండి. ఫిబ్రవరి 9వ తారీఖు గుర్రం జాషువా గారి ఫిబ్రవరి 9వ తారీఖు గుర్రం జాషువా గారి విగ్రహ ప్రారంభోత్సవాన్ని జయప్రదం చేయండి. जोहार कवि कोकिल गुर्रम जाशुवा, जोहार कवि कोकिल गुर्रम जाशुवा, जोहार ईश्वरनरुडु कवि कोकिल गुर्रम जाशुवा. మహాకవి ఈశ్వరనరుడు కవి కోకిల గుర్రం జాషువా గారి కాంస్య విగ్రహాన్ని ఈ నెల 9వ తారీఖున కలెక్టరేట్లోని జాషువా ప్రాంగణంలో ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. జాషువా సాహిత్య సమితి పేరు మీద కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఇదే ప్రాంగణంలో 1991 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ గారి చొరవతో జాషువా గారి విగ్రహాన్ని సిమెంట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, తమరు చొరవ చూపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పని ఆయన కోరిన వెంటనే జాషువా గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం పూర్వ కలెక్టర్ పోలా భాస్కర్ గారు జిల్లా పరిషత్ నుండి, మున్సిపల్ కార్యాలయం నుండి, అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ నుండి నిధులను సమీకరించి ఈ విగ్రహాన్ని ఏర్పాటుకు ఆయన తోడ్పాటు అందించడం జరిగింది. ఈరోజు హరిశ్చంద్ర నాటకమే కాకుండా సమాజంలో ఉండబడినటువంటి సమకాలీన సాహితీ రంగంలో ఈరోజు ఒక గొప్ప కవిగా ఎవరన్నా ఉన్నారు అంటే అది జాషువా గారు. ఆ జాషువా గారి కవిత్వం మీద ఈరోజు అనేక మంది పిహెచ్డీలు చేస్తున్న సందర్భం కూడా కనపడతా ఉంది. అలాంటి జాషువా గారిని స్మరించుకోవడం మా బాధ్యతగా గుర్తించి జాషువా గారి రచనలని, జాషువా గారి సాహిత్యాన్ని, జాషువా గారి ఆయన చేసినటువంటి సేవలన్నిటిని కూడా సమాజానికి తెలియజేసి ఒక అద్భుతమైనటువంటి కవితా సమాజాన్ని దళిత వర్గాలకు అందించాలనేటువంటి దృక్పథంతో మేము ఈ కార్యాచరణ చేపడతా ఉన్నాం. సాహిత్య అభిమానులకి, జాషువా గారి అభిమానులకి, కళాకారులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరిగేటువంటి కళకి పట్టాభిషేకం జరగబోతూ ఉంది. జాషువా గారి సాహిత్యానికి ఒక జాతర జరగబోతూ ఉంది. ఆ జాతరలో కూడా రేపు అందరూ కూడా పాల్గొని రేపు 9వ తారీఖు జరిగేటువంటి జాషువా గారి విగ్రహావిష్కరణ మహోత్సవ జైబేరి సభలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విశ్వనరుడు, కవి చక్రవర్తి, పద్మవిభూషణ్, అలాగే ఎమ్మెల్సీ గుర్రం జాషువా గారి విగ్రహ ఆవిష్కరణ, కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇది 9వ తేదీ సాయంత్రం సభా కార్యక్రమం ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యక్రమానికి సంబంధించి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు అందరూ కూడా ఏ వర్గాల్లో ఉన్న, ఏ పార్టీలో ఉన్న, పార్టీకి వర్గాలకి ఇతర ఏ విభేదాలు లేకుండా మహానరుడు గుర్రం జాషువా గారి ఆవిష్కరణ కార్యక్రమానికి, విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, సత్య హరిశ్చంద్ర నాటకం నేటికి బతికున్నదంటే కారణం గుర్రం జాషువా గారు రచించిన శ్మశాన వాటిక పద్యాలు మాత్రమే అనేది చెప్పకనే చెప్పుకోవచ్చు. దాంట్లో నుంచి ఆ పద్యం ఉండబట్టే, గుర్రం జాషువా గారి పద్యాలు పెట్టబట్టే సత్య హరిశ్చంద్ర నాటకం ఇంకా బతుకుందని మరొకసారి తెలియపరచుకుంటూ, రేపు జరిగే 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కవులు, కళాకారులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి తెలియపరచుకుంటూ, గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో రేపు 9వ తేదీ గుర్రం జాషువా జైబేరి మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి అందరినీ పేరు పేరున అడుగుతున్నాం. గుర్రం జాషువా గారు రచనలు, ఆయన సాహిత్యం నేటి జనరేషన్కి ఎంతో అవసరం అని చెప్పేసి మేము ఈ యొక్క గుర్రం జాషువా సాంస్కృతిక సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలని మేము జయప్రదం చేస్తూ ఈరోజు ఆయన కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకునే ఈ స్థితికి రావటం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. గుర్రం జాషువా సాహిత్యాలని ఈ జనరేషన్కి బాగా అందించేదానికోసం మేము ఇంకా కృషి చేస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ రేపు జరిగే 9వ తారీఖు జరిగే కార్యక్రమంలో పాల్గొని గుర్రం జాషువాకి నివాళులర్పించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, ఒంగోలు జీజీహెచ్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. ఇన్పేషెంట్లుగా చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జీజీహెచ్ పూర్తి స్థాయి నిఘా నీడలోకి రాబోతోంది. ప్రస్తుతం జీజీహెచ్లో 77 సీసీ కెమెరాలున్నాయి. వాటిలో కొన్ని మరమ్మతులకు గురై పనిచేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల అనుబంధ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల నిఘా తక్కువగా ఉన్న నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ఒంగోలు జీజీహెచ్కి 83 సీసీ కెమెరాలను కేటాయించింది. ఈ నేపథ్యంలో X1 సెక్యూరిటీ సర్వీసెస్ జీజీహెచ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. పాతవి కొత్తవి కలుపుకొని జీజీహెచ్లో 150కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. జీజీహెచ్లోని ప్రతి వార్డులో సీసీ కెమెరాను ఏర్పాటు చేయనున్నారు. కీలకమైన గైనిక్ విభాగంలో 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. గైనికు సంబంధించి శిశువుల అపహరణ వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా గైనిక్ విభాగం పూర్తి స్థాయిలో నిఘా నీడలో ఉండనుంది. జీజీహెచ్ ఇన్గేట్, అవుట్గేట్, ప్రధాన ద్వారం వద్ద బుల్లెట్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే పనిలో సెక్యూరిటీ సర్వీసెస్ సిబ్బంది నిమగ్నమై ఉంది. జీజీహెచ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆర్ఎంఓ ఛాంబర్కి సమీపంలో కంట్రోలింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వద్ద కూడా కంట్రోలింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా జీజీహెచ్కి సంబంధించి ప్రతి కదలికను ఇక్కడ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా చూడనున్నారు. ఏ చిన్న సంఘటన జరిగిన వెంటనే యంత్రాంగం అప్రమత్తం కానుంది. సీసీ కెమెరాల గురించి మాకు డిఎంఈ గారు, కలెక్టర్ గారు మొత్తం అన్నీ ఉండాలని చెప్పారు. అందువల్ల మేము సీసీ కెమెరాలు మొత్తం సర్వే చేయించాము. మాకు మన 106+40 కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కొన్ని దాంట్లో పని చేయట్లేదు, అవన్నీ తీసాము. అందులో చాలా వరకు పనిచేస్తున్నాయి, 77 వరకు పనిచేస్తున్నాయి. కొన్ని పని చేయని 40, కొన్ని పని చేయట్లేదు. అవన్నీ మనం చూసాము. తర్వాత ఈ మధ్యలో డిఎంఈ గారు మాకు కొన్ని కొంత ఇచ్చారు, మాకు కొన్ని పెట్టించండి సర్వే చేయడానికి ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు కొత్త కెమెరాలు కూడా మాకు, కొత్త సీసీ కెమెరాలు కూడా మాకు 83 ఇచ్చారు. అందులో ఓల్డ్ పనిచేస్తున్నాయి కొన్ని, ఇప్పుడు కొత్త అన్ని చోట్ల బిగించాలండి. ఇప్పుడు కొన్ని పెద్ద కెమెరాలు, కొన్ని చిన్న చిన్న కెమెరాలు అన్నీ వస్తున్నాయి, సీసీ కెమెరాలు. హాస్పిటల్ అంతా మెయిన్ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గైనికులు కానీ, చిల్డ్రన్స్ వాళ్ళు కానీ, నోవేడిస్. ఆ తర్వాత కొన్ని థెఫ్టింగ్ కూడా జరుగుతున్నాయి. అవన్నీ లేకుండా సీసీ కెమెరాలు హాస్పిటల్ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ మొత్తం సర్వే అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు జరిగినా కూడా వెంటనే మనం ఎలా జరిగింది ఏంటనేది తెలియటానికి గురించి సీసీ కెమెరాలు ఉపయోగించాము. ప్రస్తుతానికి ఓల్డ్ మా దగ్గర 83 ఉంటున్నాయి, కొత్త 83 ఉన్నాయి. అన్నీ మొత్తం హాస్పిటల్ అంతా కవర్ చేస్తున్నాము. కొంతమందిని
మొత్తం హాస్పిటల్ అంతా కవర్ చేసి ఏ ప్రాబ్లం లేకుండా చూడాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మా డిఎంఈ గారు ఎందుకంటే వాళ్ళు స్పెషల్గా పంపించారు ఒకసారి చూడమని. ఏమైనా బాగా చేయడానికి ఇవ్వాలంటే అది కూడా రిపేర్ చేసి కూడా పెడతాము. కొత్తవి ఇచ్చింది కాకుండా కాబట్టి కొత్తవి పాతవి రిపేర్ చేసి అన్ని హాస్పిటల్ అంతా కవర్ చేసే విధంగా చేస్తాము. దాదాపుగా ఒక 200 కెమెరాలు అవుతాయి. ఇప్పుడు హాస్పిటల్ అంతా కవర్ అవుతాయి. ఇది బయట ఎందుకంటే అవుట్ గేట్ ఇన్ గేట్లో కూడా పెట్టాలి మొత్తం. ఎందుకంటే ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో తెలియటానికి. కాబట్టి ఎందుకంటే కలెక్టర్ గారు చాలా ఇంపార్టెంట్. సీసీ కెమెరాలు ఒక చోట ఉండి ఒక సెక్యూరిటీని పెట్టి మొత్తం చూడమని చెప్తారు. చెప్తే ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియటం గురించి. అలానే డిఎంఈ గారు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అక్కడక్కడ వస్తున్నాయి కాబట్టి కొన్ని హాస్పిటల్లో అవన్నీ ఎలా రెక్టిఫై చేయాలనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. కాబట్టి దాదాపుగా మ్యాక్సిమం ఇప్పుడు చేస్తున్నారు. దాదాపుగా ఫ్యూ డేస్లో అన్నీ అయిపోతాయి. దాదాపుగా 200 కెమెరాల వరకు మన హాస్పిటల్లో ఉపయోగిస్తానికి మేము అంత ప్లాన్లో ఉన్నాము. రాష్ట్రంలో ప్రతి పేదవాడి గుండెల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూడు కట్టుకున్నారని, పేదల అభ్యున్నతి కోసం నిరంతరం తన సాయశక్తులా కృషి చేస్తున్న వైసీపీ ఇన్ఛార్జ్ పాణ్యం హనిమిరెడ్డి అన్నారు. అద్దంకి వైసీపీ కార్యాలయంలో న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అందరికీ నవరత్నాల ద్వారా పథకాలు అందజేస్తున్నారని హనిమిరెడ్డి కొనియాడారు. ఎంతో విఘ్నులు, మేధావులు, న్యాయం కోసం నిరంతరం పోరాటం చేసే మీరు నాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి తమ సహాయ సహకారాలు అందించాలన్నారు. న్యాయ విభాగం సభ్యులు, న్యాయవాదులు పలువురు హాజరై హనిమిరెడ్డికి తన సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆయనను ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. న్యాయవాదులకు తమ సహాయ సహకారాలు ఎళ్లవెళ్లలా అందిస్తామని, తమ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని న్యాయవాదులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎర్రమోతు రమేష్, పిఎల్ఎన్ ప్రసాద్, సుబ్రహ్మణ్యం, వజ్రాల అంజిరెడ్డి, గూడాల అంజిరెడ్డి, మారం శ్రీనివాసరావు, మహమ్మద్ రఫీ, నాగాచారి, నాదెండ్ల దశరథరామయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019 నుంచి ఇప్పుడు 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనేది అప్పుడు ఎట్లా జరిగిందో ఇప్పుడు అది జరుగుతుంది. అభివృద్ధి ఏదైనా చిన్న చిన్న రోడ్లు అవి తప్ప అప్పుడు కూడా జరిగింది చేయలేదు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు సంక్షేమ పథకాలు చూసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా చేరుకునేలాగా వెళ్తా ఉంది. ఈ సంక్షేమ పథకాలు డబ్బులు అర్థం ఏముంది, సేమ్ బడ్జెట్ కానీ కొత్తగా వచ్చే బడ్జెట్ అనేది ఉన్నది. సేమ్ బడ్జెట్లో గతంలో 2014 నుంచి 19 మధ్యలో జరిగిన సంక్షేమ పథకాలు ఇన్ని సంక్షేమ పథకాలు ఏమి లేవు. పెన్షన్ ఇచ్చినా ఏదైనా ఇచ్చామని మమా అనిపించుకున్నారు కానీ అంత గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇచ్చింది లేదు. ఆ టీడీపీలో ఉన్న 10 మందికో లేదా డబ్బులు ఇచ్చిన వాళ్ళకో ఫార్మర్స్ ఇచ్చిన వాళ్ళు తప్ప అందరికి ఇచ్చింది ఏం లేదు. ఈ బడ్జెట్ అంతా గతంలో ఏమైంది మీరందరూ దీన్ని రాయాలి కాబట్టి మీకు తెలిసినంతగా నాకు కూడా తెలియదు. ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా అన్నింటిపై మమకారం పెంచుకోవడమే మనం చేసే అతిపెద్ద తప్పు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.